హలో అండి, మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఒక కప్పులో ఓట్స్ తీసుకోండి. అందులో కొద్దిగా వాటర్ పోసి బాగా కలపండి. దీన్ని ఇలా ఒక 2 నిమిషాలు నాననివ్వాలి. బాగా కలుపుకున్న తర్వాత నాననివ్వండి. 2 నిమిషాల తర్వాత ఇదిగో ఇలాగ మీకు చూడండి మెత్తగా అవుతుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమంలో ఒక కప్పు ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ, అలాగే కొద్దిగా టమాటాలు వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర పుదీనాలో ఉంటే కూడా వాటిని కూడా ఇందులో వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే కారం కూడా వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 గుడ్లను పగలగొట్టి ఇందులో వేసుకోవాలి. 2 గుడ్లు పగలగొట్టి వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టాలి. ఈ మిశ్రమంకి కారం, ఉప్పు అన్నీ పట్టేలాగున బాగా కలుపుకోవాలి. మొత్తం చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గుడ్డు సొన దీని అంతటికి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా నూనె పోయాలి. ఈ నూనె ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత బాగా వేడి అయిన తర్వాతన ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ పాన్ మీద వేయాలి. పాన్ మొత్తం స్ప్రెడ్ చేసి మూత పెట్టాలి. ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ మూత తీయాలి. ఆమ్లెట్ రెండో వైపుకు తిప్పి ఒకసారి చూడండి ఇలాగా రెండో వైపుకు మనం తిప్పుకోవాలి. మళ్ళీ ఈ తిప్పిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు మూత తీసుకుని రెండో వైపున బాగా కాలిందో లేదో చూసుకొని బాగా కాలింది అనుకుంటే గనక ప్లేట్లోకి ఇప్పుడు మనం తీసుకోవాలి. అంతే, అదిరిపోయే సాఫ్ట్ ఆమ్లెట్స్ రెడీ. దీన్ని మనం మార్నింగ్ టైం ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.